నిన్న నైట్ అప్డేట్స్ నిన్న కొంచెం కొంచెం చెప్పాను, మిగతా సగం కూడా నేను చెప్పేస్తాను. ఇంకా అమ్మ కొడుకు ఇద్దరు కూర్చో ఉంటారు, తలకి మర్దన చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళమ్మ అరే కొడక నీ హెయిర్ ఉడిపోతా ఉందిరా అనేసి మర్దన చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మాధురి వచ్చి తనుజాతో అంటుంది, తనుజ నువ్వు ఆ గట్టున ఉంటావా ఈ గట్టున ఉంటావా అంటే, నేను ఎవరి గట్టున ఉండను, గట్టు మీద ఉంటానంటే ఇంకా వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ అవుతూ ఉన్నారు. తనుజ ఏడుస్తూ ఉండేసరికి ఈ వచ్చి మాధురి వచ్చి ఓదారుస్తూ ఉంది. నాన్న లేకపోతే నేను ఉన్నాను కదా, ఏదున్నా సరే నాకు చెప్పు అని చెప్పేసి ఓదారుస్తూ ఉంది. సో ఆమె కొంచెం మారుతున్నది మాధురి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా తనుజ కూడా ఇంకా అమ్మ ఎలాగో నాన్న లేడు కదా, కనీసం ఆవిడకన్నా దగ్గర అవుదాము అంటే ఆ నోటికి భయపడి ఆమెతో కొంచెం క్లోజ్గా ఉంటే పోతుంది కదా, తన గేమ్కి ఏం అడ్డు రాదు కదా అనేసి తనతో అయితే క్లోజ్గా ఉంటా ఉంది తనుజ. ఇంకా తనుజ అంటుంది, ఏ గట్టు ఉండను నేను, గట్టు మీద ఉంటా అని అంటా ఉంది. ఇంకా తర్వాత రాజు రాజు అని పిలుస్తుంది ఎవరిని, మాధురిని. రాజు అలా అరవకు రాజు, అలా అరిస్తే నేను రాను రాజు అని చెప్పంటే ఆ వీడియో క్లిప్ కూడా నేను పెడతాను మన దాంట్లోనే, దీంట్లో కాదు నా ఓన్ అయితే ఉంది, ఓన్లో మీకు అది కింద రెడీ చేస్తాను, ఆ దాంట్లో అయితే మీరు చూడొచ్చు. నా బ్రాడ్కాస్ట్ ఛానల్ ఏమంటారో కూడా తెలియదు, బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ అయితే నేను మెన్షన్ చేస్తాను, దాంట్లో అయితే మీరు చూడొచ్చు, ఆ క్లిప్ను కూడా నేను పెడతాను. లేదు మాధురి అంటుంది, తనుజ నా మాట కట్టువు కానీ నా మనసు మాత్రం బంగారమ్మ, నేను చాలా కరిగిపోతానమ్మా అంటుంది. అది కూడా నా కోపం అనేది కొంచెం సేపే ఉంటుంది అని చెప్పేసి అంటా ఉంది. మరి ఇంకా నా వీడియో నచ్చుతూ ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టి ఒక వీడియో చూడండి. లైక్ కొడితే ఏదో నాకేదో వచ్చేస్తుందని కాదు, ఇంకా వీడియోస్ చేయాలా, ఇంకా అన్నీ చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ మూవీ రివ్యూస్ కానీ అన్నీ చెప్పాలా అని నా మనసులో కూడా ఉంటుంది. ఒక లైక్ కొట్టి వీడియో చేసి ఇలా పుషప్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా, ఒక లైక్ కొట్టండి, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా గౌరవ్ గుప్తా పుట్టినరోజు అనేసి కేక్ అయితే కట్ చేస్తూ ఉంటుంది. అక్కడ రమ్య కూడా ఉంటుంది. అక్కడ తను వచ్చేసి నేను కేక్ కట్ చేస్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చూస్తారులే అందుకని కట్ చేస్తున్నానులే అని చెప్పేసి కట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తనుజేమో కళ్యాణ్ అటు పోతూ ఉంటే పాట పాడుతుంది అనమాట. అదే ఆయన వచ్చి పాట పాడాడు కదా, నా లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అన్న పాట పాడుతూ ఉంటుంది. పక్కనే మాధురి కూడా కూర్చో ఉంటుంది, ఆ పాట పాడుతూ ఉంటుంది. కళ్యాణ్ సైడ్ నుంచి పోతూ ఉంటాను. మీరు గమనించినట్టుగా ఉంటే రాత్రి నుంచి ఇప్పటిదాకా కళ్యాణ్ కొంచెం దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. అంటే 12 గంటలకే 1 గంటకి వాడు నిద్ర లేచారనుకోండి, అప్పటి నుంచి కొంచెం దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఆ 1 గంట నుంచి ఇప్పటిదాకా కూడా అమ్మాయికి దగ్గరలో లేడు, తనుజకి దగ్గర లేడు, కళ్యాణ్ కొంచెం దూరంగానే ఉన్నాడు అనిపిస్తూ ఉంది నాకు. ఇకపోతే రమ్య వచ్చేసి అరే నాకు నిన్నటి నుంచి అమ్మ గుర్తు వస్తూ ఉందిరా అనేసి రాముతో చెప్తుంది. ఇంకా రాము అంటాడు, ఎందుకు గుర్తురారు, మనము గేమ్స్లో పడిపోతే ఇంకా గుర్తురాలే అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇంకా అమ్మ కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. జనాలకి అన్నీ తెలుసు అమ్మ, ఈ వారము మొహమాట పడకుండా ఆడతాను, నేను సేఫ్ ఆడనమ్మా, సేఫ్ ప్లాన్ అయితే ఏమి చేయలేదమ్మా అంటాడు. ఈమె కూడా రే నేను కూడా గేమ్లో చూపిస్తారా, నా తడక చూపిస్తారా అంటుంది. ఎందుకంటే నిన్న ఆది వచ్చి కూడా మాధురి గారిని మీరు ఆ టోన్ వింటుంటే బిగ్ బాస్ కూడా పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు అని, మీరు అది మార్చుకుంటే మీరు సూపర్ అని చెప్పి అన్నాడు కదా, అంటే నాకంటే మాధురి బాగా పోతుంది అన్నాడు కదా. 6 వారాల్లో వాళ్ళు వచ్చిన దానికంటే ఒక్క వారంలో మీరు చేశారు చూడండి మాధురి గారు సూపర్ అని చెప్పాడు కదా, అంటే నాకు పోటీగా ఉందా, సో నేను కూడా గట్టిగా ఆడాలి అనేసి సంజన కూడా డిసైడ్ అవుతుంది అనమాట. నేను చూపిస్తాను రా నా కొడక, నా తడాక చూపిస్తాను రా అని అంటుంది. ఆ ముద్దుగా అంటుంది, నా కొడక నేను చూపిస్తాను రా అన్నట్టు అంటుంది. ఇకపోతే ఇంకా సింగిల్గా కూర్చో ఉంటుంది ఎవరు, తనుజ కూర్చొని, ఎవరు ఫుడ్ కూడా తినలేదనమాట, కామ్గా కూర్చో ఉండేసరికి తనుజ దగ్గరికి ఫుడ్ తీసుకొచ్చి చపాతీ ఇస్తాడు కళ్యాణ్ తినమని చెప్పేసి. తనేమో తినకుండా కూర్చో ఉంటుంది. తిను అంటాడు. అక్కడికి వచ్చేసి వాళ్ళ చెల్లెలు కూడా వచ్చి కూర్చో ఉంటుంది అనమాట. ఈ చెల్లి కూర్చొని తింటా ఉండేసరికి అంటుంది, నేను ఏడుస్తూ ఉండేసరికి మాధురి వచ్చి కూర్చుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు ఇంకానా అంటే, లేదు నేను నా కర్రీలో సగభాగం నేను ఆయనకి వేసేదాన్ని, భరణి గారికి వేసేదాన్ని అని ఏడుస్తూ ఉంటే, అంతే కదా నాకు కొంచెం వెయ్యి అని చెప్పేసి మాధురి తీసుకొని వేసుకుంటుంది. ఆమె కొంచెం మారిందని అనిపిస్తూ ఉంది, ఎందుకు టోన్ అయితే మార్చుకునింది. పాపం పిల్లలు కదా, వాళ్ళతో కొంచెం మంచిగా ఉంటే బెటర్ కదా అనేసి మంచిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది మాధురి. తర్వాత ఎట్లుంటుందో మనకు తెలియదు. అందుకే కావాలా ఈ వారం ఆమె నామినేషన్లోకి రాలేదు, నాకు కొంచెం వెయ్యి కర్రీ పర్వాలేదు అనేసి కర్రీ వేసుకొని
వేసుకుంటుందనమాట. ఇంకపోతే సుమన్ అన్న చాలా బాధపడతా ఉంటాడు పాపము. ఆయన అంటాడు, ఆయన చాలా మంచి ఆయన భరణి గారు. అదే నేను భరణి గారు కూర్చోన్నప్పుడు, అంటే నేను టెంట్ హౌస్ అక్కడ ఉన్నప్పుడు మీ ఇద్దరం ఒకే బెడ్లో పడుకునే వాళ్ళము. ఇప్పుడు నేను కెప్టెన్ అయినా కూడా అన్న నేను మీ దగ్గర పడుకుంటారే, కాదురా నువ్వు కెప్టెన్ అక్కడికి వెళ్ళి పడుకో అని చెప్పని అన్నాడు. నాకు చాలా బాధ వేస్తుందని చెప్పి సుమన్ అన్న చెప్తా ఉంటాడు. నిజంగానే బాధ వేస్తుంది అబ్బా. ఓన్గా మనం ఎవరు కొంచెం ఓన్గానే ప్రేమ అనేది పెంచుకుంటామో, వాళ్ళు ఎక్కడికైనా బయట ఊరికి పోయినా ఎక్కడికైనా వెళ్ళినా ఆ రోజంతా ఒక లోన్లీ ఫీల్ అవుతాం. మనం కూడా అట్లా లోన్లీ ఫీల్ అవుతాం. అయ్యో మన వాళ్ళు ఎవరు లేరే, ఏదో శూన్యం అనిపించినట్టు అట్లా ఫీల్ అవుతాం. అదే ఫీల్ వచ్చేసి సుమనన్న అవుతా ఉన్నాడు. పక్కనే దివ్య కూడా ఉంది, తను కూడా చాలా బాధపడతా ఉంది. చాలా మంచి మనిషి భరణి గారు అనేసి బాధపడతా ఉన్నాడు సుమనన్న. లిటరలీ నాకు చాలా బాధ అనిపించింది ఆయన బాధపడతా ఉంటే. ఇంకా మాధురితో వచ్చేసి వీళ్ళు కూర్చో ఉంటారు, ఎవరు తనుజ కళ్యాణ్ కూర్చో ఉంటారు. నాకు సారు చూపించిన వీడియో మాధురికి దగ్గర చెప్తుందనమాట. తామి అసలు ఏం చూపించారు అని చెప్పి అడుగుతుంది మాధురి. ఏమీ లేదు, మేము నెత్తిన చెయ్యేశాను కదా అది చూపించారు వీడియోలో అని చెప్పేసి ఆమె అంటుంది. అప్పుడు అంటుంది రమ్య ఎవరు అంటే ఆ కెమెరా అక్కడ చూపించలేదు. ఇక వీళ్ళు మాట్లాడుతుంటే కెమెరా పక్కకు తిప్పేస్తున్నాడు బిగ్ బాస్. రమ్య ఎవరు, మేము స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నామో మాకు తెలుసు, ఎలా అంత మాట్లాడడానికి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటుంది. ఆయన బిగ్ బాస్ ఏమో కెమెరా తిప్పేసుకున్నాడు, ఇంకా అర్థం కాలేదనమాట. అంటే ఆ వీడియో చూపించారు అనేసి మాట్లాడుతూ ఉందనమాట. దానికంటాడు, నాకు తను ఫస్ట్ నుంచి నాకు హ్యామర్ ఇచ్చింది అని స్టార్ట్ చేయబోతాడు, మళ్ళీ కెమెరా తిప్పేస్తాడు. రాత్రి గెచ్చిపెట్టుకున్నాడు మళ్ళీ ఈరోజు మనకి చూపించడానికి.